అసలు ఎందుకు మా అమ్మని చంపావు? నోరు తెరు. నాది కదా హ్యాపీది. ఆ ముక్క ముందు చెప్పాలి. బ్రష్ చేసి రాలేదా? సర్లే, ఎంతకేమైంది? నువ్వు చెప్తావనే కదా నీ దగ్గరికి వచ్చేది. ఓ నీయా, నీకేమైంది చెప్తాను కదా మాటలు ఇచ్చేది. చెప్పు. రాత్రి నుంచి ఒళ్ళు నొప్పులు డాక్టర్. ఆహా, సర్లే కానీ ఈ అరమాత్రలో ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోండి. మరో రంగు లేదా డాక్టర్? ఓ పంచే, ఇంటికి పట్టుకెళ్ళి నీకు నచ్చిన రంగు వేసుకొని మింగే. నమస్కారం అండి డాక్టర్ గారు. నువ్వేంటి నారాయణ ఎలా వచ్చావు? ఏమైంది? డాక్టర్ గారు నాకు చిన్న డౌట్ అండి. ఏంటో అడుగు నారాయణ. మనుషులకు వచ్చిన ప్రతి రోగానికి కారణం మనం తీసుకున్న ఫుడ్డేనా డాక్టర్ గారు? ఇంచుమించు అది నిజమే నారాయణ. ఇప్పుడు తీసుకున్న ఆహారం వల్లే బ్రెయిన్ స్ట్రోక్లు, గుండె జబ్బులు, క్యాన్సర్లు వస్తున్నాయి నారాయణ. చిన్నపిల్లలకి ప్యాకెట్ ఫుడ్స్ అలవాటు చేస్తాం. ఈ బేకరీ ఐటమ్స్, జెల్లీస్, క్యాండీస్, ఇందులోనే ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతున్నారు. అలాగే మనం తాగే కూల్ డ్రింక్స్లో హై షుగర్ అండ్ కలర్స్ కలుపుతున్నారు. మెయిన్గా మనం ఎరువులతో పండించిన పంటలు, రసాయనాలతో పండించిన కూరగాయలు తినడం వల్ల మనుషుల్లో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, శరీర బలాన్ని కోల్పోతుంది. అలాగే 100 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 40 సంవత్సరాలకే చనిపోతున్నారు. ఒకప్పుడు 125 సంవత్సరాల నుండి 100 సంవత్సరాలు బతికేవారు, కానీ ఇప్పుడు 60 సంవత్సరాలు బతకడం కష్టమైపోతుంది. మరి దీనికి ఏదైనా పరిష్కారం ఉందా డాక్టర్ గారు? ఎందుకు మార్చలేనారేనా? అప్పట్లో ప్రకృతి వ్యవసాయం చేసినట్లు ఇప్పుడు కూడా చేస్తే సరిపోతుంది. ఆ రోజే మా అన్నయ్యకి అర్థమైంది ఆయన ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో అని. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.